ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం అంటే లగేజ్తో పాటు ఎక్స్ట్రా ఒక బ్యాగ్ యాడ్ అవుద్ది. చాలామందికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది పట్టుకెళ్ళాలంటే, బట్ తప్పదు. మా అమ్మ అప్పటికప్పుడు సామాన్లన్నీ తెచ్చి యాడ్ చేసేస్తుంటుంది. సో స్టార్టింగ్లో నేను నా లగేజ్లో కవర్ చేయాలనుకునేవాడిని, బట్ తర్వాత అర్థమైంది ఇవి మన లగేజ్లో చాలా ఎక్స్ట్రా బ్యాగ్ మనం ఉంచుకోవాలి అని. సో స్టార్టింగ్లో చిరాకు వేసేది, ఎందుకమ్మా ఇలా సామాన్లు పెంచేస్తుంటావు, ఎందుకంటే మనం వచ్చేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అక్కడి నుంచి లగేజ్ పట్టుకోవడం గంట. బట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన లగేజ్ మనమే తెచ్చుకోవాలి, ఎవరు రారు. అఫ్కోర్స్ హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు, పిలుస్తూ వస్తారు, బట్ ప్రతిసారి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. సో మ్యాథ్స్ వచ్చేటప్పుడు అది మైండ్లో పెట్టుకొని స్టార్టింగ్లో చిరాకు వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్ బాగానే ఉంటుంది, 3rd వీక్ కొంచెం అడ్జస్ట్ అవుతాం, 4th వీక్ వచ్చాక ఉంటుంది అరే అనవసరంగా వదిలేసాంరా సామాన్లు, అమ్మిచ్చిన పచ్చళ్ళు అయినా తెచ్చుకోవాల్సింది, సోపు, పేస్ట్, సర్ఫ్ ప్యాకెట్లని, ఇట్లా చాలా సామాన్లు వాళ్ళు కొనేసి ఉంచుకుంటారు ఇంటికి అవసరమైనవి. సో వీడు అక్కడికి వెళ్ళాక కష్టపడతాడు ఎందుకు అని ఇస్తుంటారు. మనం ఏమో స్టిల్ దొప్పుతాం బ్యాగ్లు వేసుకోవడానికి, మోయడానికి బద్ధకంకి. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు అయిపోతాయి, మంత్కి సరిపడా ఉండవు, అండ్ ఇంకొచ్చేసరికి చాలా. సో అప్పుడు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పిండి వంటలు తిన్నాక ఏదో ఒక స్వీట్ తినడం నాకు బాగా అలవాటు. మా ఇంట్లో మా అమ్మమ్మ బాగా అలవాటు చేస్తుంది. సో పిండి వంటల్లో బాగా నాకు కొబ్బరుండ్లు అండ్ అలాగే సున్నుండ్లు ఇది మా అమ్మ ఎక్కువగా చేస్తుంటుంది. అండ్ అలాగే అంబలు కూడా తెచ్చుకుంటాను. సో మీకు బాగా ఫేవరెట్ పిండి వంటలు ఏమైనా ఉన్నాయా మీ మదర్ చేసేవి? మీరు ఏమైనా తెచ్చుకుంటారా ఇంటి నుంచి? మీరు స్టార్టింగ్ అలాగే రియాక్ట్ అయ్యారా అని కామెంట్స్లో చెప్పండి. అది భయ్యా ఈరోజు ముచ్చట్లు. మళ్ళీ రేపు కలుద్దాం.